నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో విష జ్వరాలు భయాందోళన కలిగిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లు ఫుల్ అవుతున్నాయి. వైరల్ ఫీవర్తో రోజుకు దాదాపు 500 ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల పరీక్షలు చేస్తున్నట్లు డాక్టర్ అజయ్ తెలిపారు. మరీ సీరియస్గా ఉన్న రోగులను నిజామాబాద్కు రిఫర్ చేస్తున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, అలాగే నీరు నిల్వ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే కేసెస్ మనకి ఓపీడీలో ఎక్కువ హిట్ అయ్యే కేసులు దాదాపు పర్ డే 400 to 500 ఓపీ వస్తుంది ఇక్కడికి. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ విత్ వైరల్ ఫీవర్స్ అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఫీవర్స్తో వస్తున్నారు. ఈవెన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అండ్ అడల్ట్ ఏజ్ గ్రూప్ కూడా చాలామంది కూడా ఈ ఇన్ఫెక్షన్స్తో వస్తున్నారు. మెయిన్గా వైరల్ ఫీవర్స్ అండ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో వస్తున్నారు. సో చాలామంది కూడా 2 to 3 days వరకు కూడా ఓరల్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓరల్ మెడికేషన్తో రెస్పాండ్ కాకపోతే థర్డ్ డే ఆ ఫోర్త్ డే మనం బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి అది వైరల్ ఫీవర్లో ఏమైనా డెంగ్యూ, మలేరియా అండ్ టైఫాయిడ్ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి డయాగ్నోస్ చేసి అవసరమైతే అడ్మిషన్స్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో అన్ని బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. సో అన్ని వైరల్ ఫీవర్ కేసెస్ ఉన్నాయి. బయట రిపోర్ట్లలో ఏంటంటే అన్ని డెంగ్యూ అనే డయాగ్నోసిస్ వస్తుంది మన దగ్గరికి. అండ్ డెంగ్యూ అనేది అప్పుడే డయాగ్నోస్ చేయము, ఎలిసా టెస్ట్ కన్ఫర్మ్ చేసుకుని డెంగ్యూ అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో వైరల్ ఫీవర్ కాక మిగతా వైరస్లో కూడా కేసెస్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అన్నెసెసరీ మనం డెంగ్యూ ఫీవర్గా మనం లేబుల్ చేసి ప్రజల్ని కానీ జనాల్ని కానీ భయపెట్టే ప్రయత్నం చేయడం కోరడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చే కేసులో చాలా వరకు కూడా వైరల్ ఫీవర్సే ఉన్నాయి. డెంగ్యూ ఫ్యూ కేసెస్ డయాగ్నోస్ అయినాయి మన దగ్గర. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వైరల్ ఫీవర్సే, అన్ని స్టేబుల్గానే ఉన్నాయి ఇక్కడ.